హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హర్త నెల్లూరు డైలీ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఎంతో కమ్మగా ఉండే పెసరట్టు ఉప్మా అండి. ఇలా చేసి పెట్టారంటే ఎవరైనా సరే తినకుండా ఉంటారా, అంత బాగుంటుంది. తయారీ విధానం చూసేద్దాం. అందుకు ముందుగా ఒక గిన్నె అయితే తీసుకొని అందులో 1 కప్పు పెసర్లు, 1/2 కప్పు మినపప్పు, 1/2 కప్పు కన్నా కొంచెం తక్కువే బియ్యం, ఇంకా ఒక 3 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు అన్నీ కూడా వేసుకొని వీటిని బాగా కడుక్కొని నైట్ అంతా కూడా నానబెట్టుకోవాలండి. ఇలా వాటర్ అయితే పోసుకొని ఇవి బాగా నైట్ అంతా నానిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే తీసుకొని పప్పు అంతా వేసుకున్న తర్వాత అందులోనే కట్ చేసుకున్న అల్లం ముక్కలు, 1/2 స్పూన్ జీలకర్ర, నేనైతే ఎండుమిర్చి తీసుకుంటున్నాను అండి. మీకు ఎవరికైనా సరే పచ్చిమిర్చి కావాలన్నా కూడా వేసుకోవచ్చు. ఇలా 3 వరకు ఎండుమిర్చి అయితే తీసుకున్నాను. అందులోనే 1/2 స్పూన్ ఉప్పు కూడా వేసుకొని మెత్తగా మిక్సీకి అయితే పట్టుకోవాలి. దోసపిండిలాగా ఇలాగా దోసపిండిలాగా వస్తే చాలండి. చూసారు కదా, ఇదైతే పక్కన పెట్టేసుకున్న తర్వాత ఉప్మాకైతే రెడీ చేసుకుందాం. అందుకు ముందుగా ప్యాన్ అయితే పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పోసుకొని అందులో తాలింపు గింజలన్నీ కూడా వేసుకున్న తర్వాత ఎర్రగడ్డ, పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. ఎర్రగడ్డ మన ఇష్టం అండి, ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే సన్నగా కట్ చేసుకున్నాను. ఇవైతే కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే కరివేపాకు వేసుకొని కరివేపాకు, ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. మీకు కావాలి అనుకుంటే జీడిపప్పు అవి కూడా వేసుకోవచ్చు. పెసరట్టు ఉప్మాలోకి ఉప్మా ప్లెయిన్గా ఉంటేనే బాగుంటుందండి, అన్నీ కూడా వేసే కన్నా. ఇవి ఆనియన్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత నేనైతే 1 గ్లాసు ఉప్మా రవ్వ అయితే తీసుకుంటున్నాను అండి. దానికి తగ్గట్టు 2 గ్లాసెస్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఎసరంతా మరిగేటప్పుడే కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని ఎసరైతే కాగనివ్వాలండి ఉప్మాకి. ఇలా బాగా వాటర్ కాగిన తర్వాత అందులోనే ఉప్మా రవ్వ అయితే వేసుకొని బాగా ఉప్మాలాగా చేసుకోవాలి. ఉప్మా అందరికీ తెలిసిందే కదండి, కాకపోతే ఏమీ యాడ్ చేయకుండా ఇలా ప్లెయిన్గా చేసుకుంటేనే పెసరట్టు ఉప్మాకి చాలా బాగుంటుందండి. ఉప్మా అయితే రెడీ అయిపోయింది. దానిపైన కొద్దిగా అలా కొత్తిమీర వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇది పక్కన పెట్టేసుకొని ఒక పెనం అయితే పెట్టుకొని బాగా పెనం హీట్ అవ్వాలండి. అప్పుడే పెసరట్టు అయితే పోసుకోవాలి. అప్పుడైతేనే పెసరట్టు బాగా కాలుతుంది. చూసారా, పిండి కూడా లూజ్గా ఉంటే బాగుండదండి. ఇలా కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది. ఇలా పెసరట్టు పోసుకొని పైన అలా నూనె వేసుకోండి. కొంచెం నూనె అయినా నెయ్యి అయినా కొద్దిగా ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. పెసరట్టు అనేది బాగా ఎర్రగా కాలిన తర్వాత ఇలా పైన ఉప్మా పెట్టుకొని పెసరట్టు మడతేసుకొని తింటే ఉంటుందండి, ఎక్సలెంట్గా ఉంటుంది. చూసారా పెసరట్టు ఎంత బాగా కాలిందో. నాకైతే పెసరట్టు కొద్దిగా పలచగా పోసుకుంటేనే నచ్చుతుందండి. లేదు కొంచెం మందంగా కావాలనుకున్న వాళ్ళు కూడా మందంగా కూడా పోసుకోవచ్చు. ఉప్మా కూడా మరీ లూజ్గా ఉన్నా బాగోదు, మరీ కొంచెం గట్టిగా ఉన్నా బాగుంటుందండి. మీడియంగా ఉంటేనే బాగుంటుంది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలా చేసి పెట్టండి. ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే ఒకటి తినాలనుకునే వాళ్ళు 2గా కూడా తింటారండి, అంత బాగుంటుంది. ఇది కొద్దిగా పల్లీ చట్నీతో తింటే ఎక్సలెంట్గా ఉంటుందండి, ఇంకా కూడా తినాలి అనిపిస్తుంది. చూసారా పెసరట్టు కొద్దిగా పలచగా వస్తేనే బాగుంటుందండి. దాని మధ్యలో ఉప్మా పెట్టుకొని తింటే ఎగుటే అనిపించదు, అంత బాగుంటుంది. చూసారు కదా, నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఓకే, బాయ్.